హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతా హెయిర్ డిజైన్స్ అండ్ రెసిపీస్. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను చూపించేస్తాను. ముందుగా ఒక పెద్ద ఆనియన్స్ 4 పెద్ద ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు తీసుకొని పక్కన పెట్టేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా పసుపు ఉప్పు వేసుకుని కడుక్కుంటారండి. స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొంచెం కరివేపాకు మనం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలని. ఇప్పుడు మనం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అంటే ముక్కలు చితికిపోవడం అలాగా ఇలాగా అని అనుకుంటామండి. ఇప్పుడు నేను చూపించేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, ఉల్లిపాయలు మగ్గుతాకి కొంచెం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఉల్లిపాయలు మగ్గే వరకు మనం ప్లేట్ వేసుకుని ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చికెన్ ఒక్కొక్కరికి స్మెల్ వస్తుంది అంటారు కదా, అలా రాకుండా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఎలా ఫ్రై చేసుకున్నానో అలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒకసారి చికెన్ని కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బింగ్గా ఉందండి, మీరు ఏమనుకోకండి. మా పక్కన భజన జరుగుతుంది. ఇప్పుడు కొంచెం సేపు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా వాటర్ వచ్చాయి. నేను అంటే నార్మల్గా వాటర్ వచ్చేయండి. నేను ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసుకున్నాను. మీకు ఈ వీడియోలో స్కిప్ అయిపోయింది. మీరు వాటర్ పోసుకుని ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటే ముక్క తొందరగా ఉడికిపోతుంది. స్మెల్ అనేది కూడా మీకు ఉండదండి. ఇప్పుడు కొంచెం ఉడికాక కారాన్ని వేసుకోవాలి. తగినంత కారం వేసుకోండి. చికెన్ ఫ్రైకి కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, అందుకని కారం ఎక్కువగానే వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 50 గ్రామ్స్ కాజుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ చికెన్ ఫ్రైకి కాజు సూపర్గా ఉంటుంది కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఈ కాజుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుని ఒక దాంట్లోకి తీసేసుకోండి. స్టవ్ ఆపేసి నార్మల్గా అయినా కాజు లేకపోయినా మనం నార్మల్గానే ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏం పర్వాలేదు. ఇప్పుడు చూసారు కదా, చికెన్ ఉడికిపోయింది, అందులో వాటర్ కూడా ఎగిరిపోయింది. చూడండి, ఇలా దగ్గరకు వచ్చే వరకు మనం పులుసు అంతా ఎగిరిపోయే వరకు కలుపుకోవాలి. నార్మల్ ఇది చిన్న బాయిలర్ కాబట్టి, చిన్న కోడి కాబట్టి ఈజీగానే తొందరగానే ఉడికిపోతుంది.
అదే పెద్దదనుకోండి, దాన్ని కొంచెం సేపు ఉడకబెట్టుకుని కూడా ఒక 70% ఉడకబెట్టేసుకుని మీరు ఫ్రై చేసుకున్న పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈసారి నేను పెద్ద కోడి మీకు ఎలా ఫ్రై చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ మనం వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు నేను చూపించిన విధంగా కలుపుకోండి అడుగంటకుండా, లేకపోతే అది ముక్కలు విడిపోతాయి. చూసారు కదా, ఎక్కడ ఒక్క ముక్క కూడా విడిపోకుండా ఉంది. ఇప్పుడు చూడండి, చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా అంటే అలా దిగిపోతుంది. మీకు ఉడకదు, చెయ్యదు అనే ఇదే ఉండదు. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు వండుకుంటే. ఇప్పుడు కొంచెం కరివేపాకు, చికెన్ ఫ్రైలోకి కరివేపాకు ఉంటే చాలా బాగుంటుందండి. కొంచెం పుదీనా వేసుకుని, నాకు కొత్తిమీర అవైలబుల్లో లేదు, అందుకనే నేను పుదీనా వేసుకున్నాను. మీరు కొత్తిమీర వేసుకొని కొంతసేపు మగ్గనిచ్చేయాలి. చూసారు కదా, చికెన్ ఫ్రై దగ్గర నంచు. నేనేంటంటే మరీ గట్టిగా అయితే నంచుకోవడానికి, కలుపుకోవడానికి బాగోదని అలా ఫ్రై చేసుకుంటారండి. పిల్లలకి కూడా మెత్తగా ఉంటుంది, కలుస్తుందని. మీకు కావాలనుకుంటే ఇంకా రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న కాజుని కూడా వేసి కలిపేసుకోవాలి. చూసారు కదా, మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.